ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుగ్గడ మున్సిపాలిటీలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే అక్కడ చిన్న చీమ కూడా చావలేదని సీఎం కేసీఆర్ అన్నారని ఎద్దేవా చేశారు. 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైందన్నారు. త్వరలో అయోధ్యలో సైతం రాముడి గుడి కట్టి తీరుతామని రాజాసింగ్ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుక్క నరసింహారెడ్డి, బి జనార్దన్ రెడ్డి, సుధాకర్ శర్మ, కడారి జంగయ్య యాదవ్, పాపయ్య గౌడ్, దేవేందర్ రెడ్డి, నర్సింగ్ రాజ్, బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 65,000 crore rupees 65 crore rupees 65,000 crore rupees మనకు అప్పు ఉంది. కానీ ఇవాళ మన కేసీఆర్ సార్ ఆశీర్వాదం వల్ల 2,35,000 కోట్ల రూపాయలు మనకు అప్పు అయిపోయింది. మన తెలంగాణలో మనందరి పైన అప్పు ఉంది. మనకు తెలియగా మనం అప్పులో ఉన్నాం. ఇవాళ ఎంతమంది ఇవాళ తెలంగాణలో ఉన్నారు, వాళ్ళకి అసలు విషయమే తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళు మినిస్టర్లు, వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మేము తెలంగాణ గురించి ఇది చేస్తున్నాం, మేము తెలంగాణ గురించి అది చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం? అప్పుల పాలన చేస్తున్నాం. ఒకప్పుడు తెలంగాణ ఏ విధంగా ఉంది, కానీ ఇవాళ తెలంగాణ అప్పుల తెలంగాణ, మత్తుల తెలంగాణ అయిపోయింది. అప్పుల తెలంగాణ, మత్తుల తెలంగాణ అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదం వల్ల ఎక్కడ చూస్తే అక్కడ బార్లు కనబడతాయి కదా, ఎక్కడ చూస్తే అక్కడ వైన్స్ కనబడతాయి కదా, ఎక్కడ చూస్తే అక్కడ మన యువకులు తాగి అక్కడిక్కడ పడిపోతారు. తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానికి కలలు కన్నారు మన ముఖ్యమంత్రి గారు. ఏం చేస్తారని? బంగారు తెలంగాణ అయిందా? బంగారు తెలంగాణ అయిందా? మత్తుల తెలంగాణ అయిపోయింది కదా. ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ మన యువకులు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. ఎవరైనా యువకులు తాగుడుకి అలవాటు అయిపోతే ఆయన ఫ్యామిలీ రక్షణ అయినా చేస్తారా? దేశ రక్షణ అయినా చేస్తారా? ధర్మ రక్షణ అయినా చేస్తారా? దాంట్లో ఒక లిమిట్ ఉంటుంది, ఒక ఏజ్ ఉంటుంది. దాని తర్వాత ఆయన ఇష్టం, నేను చెప్పను. కానీ ఇవాళ యువకులు నేను ఒక శివాజీ లాగా నేను చూస్తా. ప్రతి ఒక్క యువకులు నా తెలంగాణ యువకులు ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి పనిచేయాలి. ఆ దృష్టితోని, ఆ ఆలోచనతోని నేను ఇవాళ యువకులు నేను చూస్తా. నా తెలంగాణ యువకులు తాగబోతులుగా కావాలని నేను అట్లాంటి ఆలోచన నేను చెయ్యను. నా యువకులు ధర్మం గురించి కొట్లాడాలి, ఈ అమ్మాయి కుక్కల గురించి కొట్లాడాలి, వాళ్ళ పైన కొట్లాడాలి. ఆ విధంగా ఆలోచన చేస్తాను. నా యువకులు ఆ విధంగా ఉండాలి. ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ఒక వీరుడు, ఒక శూరుడు కానీ మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ యువకులు తాగబోతులు ఉండాలి, తాగి ఎక్కడెక్కడ పడేవాళ్ళు ఉండాలి. మన ముఖ్యమంత్రి ఆలోచన ఆ విధంగా ఉంది. ఇవాళ అందరూ ఇవాళ ఇన్ని గంటల నుంచి మీరు ఇక్కడ ఇవాళ కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ బీజేపీ రావాలి, తెలంగాణలో బీజేపీ రావాలని మనమందరం ఒక కళ అంటున్నాం. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయి. నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఇవాళ మీ తుక్కుగూడలో నేను వస్తున్నా. మున్సిపల్ ఎలక్షన్ లో 100% ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా మీకు ఎగిరిపిస్తారని